లూకాసు వార్త 17వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలుగుతాం పిల్లరం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవ్వడును అగపడలేదా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవాతి దేవుడి యొక్క వాక్యమును బట్టి, ఆయన మాటను వినుటను బట్టి పిల్లరా 10 మంది శుద్ధులయ్యారు. కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చేతులతో ముట్టి స్వస్థపరచకుండా ఎందుకు వారిని యాజకుల దగ్గరికి వెళ్ళమన్నాడు అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, వారి అంతరంగాన్ని దేవుడు చూశాడు. అంతరంగము కృతజ్ఞత లేనిదిగా దేవుడికి కనిపించింది. దేవుడు దాన్ని పరీక్షించడానికి, వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి, వారి ద్వారా సందర్భాన్ని బట్టి ఈ లోకంలో ఉన్న ప్రజానీకానికి అంతటికీ కూడా మనుషులు ఎటువంటి హృదయాలు కలిగి ఉన్నారో తెలియచేయటానికి దేవుడు పిల్లరా ఈ సందర్భాన్ని పిల్లర మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కడే కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని దగ్గరికి తిరిగి వచ్చేవాడిగా ఒక్కడే ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, తన జీవితంలో దేవుడితో నడవడానికి, దేవుడి దగ్గరికి తిరిగి రావడానికి పిల్లరా ఆయన పొందిన మేలును బట్టి జీవితాంతకాలం దేవుడితో నడవడానికి ఒక్కడే ఇష్టపడ్డాడు. పిల్లరా ఆ 9 మంది శుద్ధులైపోయి వెళ్ళిపోయారు. ఆ 9 మంది పిల్లరా రకరకాలైన వర్గాలకు చెందినవారు. కానీ తిరిగి వచ్చిన ఆ ఒకటి పిల్లరా సమరయుడంట, రెండవదిగా అన్యుడంట. పిల్లరా ఈరోజు సమరయులందరినీ కూడా సంకర జాతి వారు అక్రమ సంతానం అని భావించే పిల్లరా చిన్న చూపు చూసేటువంటి యూదులలో నుంచి కూడా ఎవడు కృతజ్ఞత కలిగి తిరిగి రాలేకపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడికి కావలసింది ఈరోజు పిల్లరా మన కులాలు కాదు, దేవుడికి కావలసింది మన స్థాయి కాదు, మన వర్గాలు కాదు, మతాలు కాదు పిల్లరా. ఆయనకు కావలసింది పిల్లరా కృతజ్ఞత కలిగిన వారు. దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ పరిస్థితిని చూచి, నీ రోగాన్ని భరించి, నీకున్న పరిస్థితులన్నిటి నుంచి దేవుడు విడిపించిన తర్వాత నీ జీవితంలో కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవుడికి పిల్లరా వేదనను కలిగించే బిడ్డగా నీ ఉన్నావా? ఈరోజు ఆ ఒక్క వ్యక్తి తిరిగి వచ్చాడు. ఎందుకనంటే పోగొట్టుకున్నటువంటి శరీర అవయవాలు తిరిగి వారికి పిల్లరా దేవుడు అనుగ్రహించాడు. ఏ అవయవం అయితే పాడైపోయిందో, ఏ చేతులైతే పాడైపోయినాయో, ఏ శరీరం అయితే వికారమైపోయిందో, ఏ పరిస్థితి అయితే పిల్లరా చాలా భయంకరంగా తయారైందో ఆ శరీరాన్ని అంతటినీ కూడా దేవుడు స్వస్థపరిచాడు. పిల్లరా తిరిగి వారు పోగొట్టుకున్న అవయవాలను తిరిగి పొందుకున్నారు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఆయన నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి కనికరించిస్తాడు. ఆయన నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో తిరిగి దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు పిల్లలు ఒకవేళ బాధపడుతున్నావేమో, గతించిన దినాలలో నేను ఆస్తి కలిగి ఉన్నాను, ఇప్పుడు నేను కోల్పోయాను. గతించిన దినాలలో నేను ఆత్మీయత కలిగి ఉన్నాను, ఇప్పుడు నేను కోల్పోయాను. గతించిన దినాలలో అందరిగా ప్రేమను నేను పొందుకున్నాను, ఇప్పుడు నేను పోగొట్టుకున్నాను. పిల్లరా నువ్వు దేవుని ప్రేమను పోగొట్టుకుంటే తిరిగి దేవుడికి ఇస్తాడు. నువ్వు ఏ స్థితిని పోగొట్టుకుంటే ఆ స్థితి తిరిగి దేవుడికి ఇస్తాడు. పిల్లలు పోయిన దాని గురించి చింతిస్తూ బాధపడుతూ కూర్చొని ఉండొద్దు. దేవాతి దేవుడు కరుణించేవాడు. పిల్లరా ఆయన నీ పరిస్థితిని చూచేవాడు, ఆయన నీ ఎడల కృప చూపించేవాడు. నువ్వు పోగొట్టుకున్న ప్రతి దానిని కూడా ఆయన తిరిగి నీకు ఇవ్వటానికి ఈ దినాన్ని సిద్ధంగా ఉన్నాడని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగినటువంటి ఆ ఒక్కడు వచ్చి గొప్ప శబ్దముతో కేకలు వేస్తూ దేవుడి నామాన్ని మహిమపరిచాడు. ఆవేదనలో ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, కన్నీళ్లతో ఉన్నప్పుడు, వేదనతో బాధపడుతున్నప్పుడు దేవుణ్ణి కరుణించమని కేకలు వేశాడు. కేకలు విన్న దేవుడు ఆగి అద్భుతమైన కార్యం చేస్తే ఇప్పుడు గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా అనేక సార్లు కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కేకలు వేశావు, సంఘములో కేకలు వేశావు, దైవజనుడి ఎదుట కేకలు వేశావు, నీ ఆర్తనాదాలు వినిపించావు, నీ మనసులో ఉన్న వేదనంతా కూడా వెలగెక్కావు. ఏ రకంగా నువ్వు కృషించిపోతున్నావో, ఏ కష్టాన్ని బట్టి సహించలేక బాధపడుతున్నావో పిల్లరా దైవజనుడి ముందు తెలియచేశావు. దైవజనుడి కోసం కన్నీరు గార్చాడు, సంఘం నీ కోసం ప్రార్థన చేశారు.
కానీ మేలు పొందిన తర్వాత, అలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదల పొందిన తర్వాత, ఈరోజు నీవు కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉన్నావు కనుకనే సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నావు. నీలో కృతజ్ఞత లేదు కనుకనే దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నావు. నీలో కృతజ్ఞత లేదు కనుకనే దేవుడు సన్నిధిలో నువ్వు నమ్మకంగా జీవించలేకపోతా ఉన్నావు. పేరుకు వస్తున్నావు కానీ దేవుని మందిరంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? బుద్ధిహీనుడు అర్పించినట్లుగా నీ బలిని అర్పిస్తూ ఉన్నావా? బలి అనగా కానుక మాత్రమే కాదు, బలి అనగా ఇవ్వటం మాత్రమే కాదు. నీవు ఏ రకమైన హృదయంతో దేవుని మందిరంలో కూర్చుండగలుగుతున్నావు? ఏ రకమైన ఆలోచనతో దేవుని మందిరంలో ఉండగలుగుతున్నావు? నువ్వు దేవుని యొక్క సన్నిధిలో హృదయపూర్వకంగా పాటలు పాడుతున్నావా? నీ చేతులు చాచి మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టగలుగుతున్నావా? నీ హృదయపూర్వకంగా కన్నీరు గార్చి ప్రార్థన చేయగలుగుతున్నావా? నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి నీ చేతులు దేవుని తట్టు చాపగలుగుతున్నావా? దేవుని మందిరంలో పిల్లరం ఒక క్రమాన్ని అనుసరించి ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? దేవుని మందిరంలో ఉంటావు, వేరొక చోట వేరొక విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటావు. వాక్యాన్ని హృదయపూర్వకంగా వినగలుగుతున్నావా? వాక్యానికి సరిగా స్పందించగలుగుతున్నావా? దేవుడు ఖండిస్తే లోబడే స్వభావం నీకుందా? దేవుడు గద్దిస్తే సరిచేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు ఆదరిస్తే ఓదార్పు పొందడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని మందిరంలోకి రాగలుగుతున్నావా? వస్తే ఎలా ఉంటున్నావు? నీ ప్రవర్తన దేవుని మందిరంలో ప్రారంభం నుంచి ముగింపు వరకు నువ్వు ఎలాంటి ఆలోచనలతో ఉన్నావు? ఒకసారి ఆలోచించి. అలాగే కొంతమంది పిల్లరా దేవుని మందిరానికే రారు. ఆదివారం పిల్లరా దేవుని సన్నిధిలో కనిపించరు. నెలలో 4 ఆదివారాలు అయితే 4 వారాలు నువ్వు దేవుని మందిరంలో ఉండగలుగుతున్నావా? ఉంటే ఎలాగ ఉండగలుగుతున్నావు? ఒకవేళ నిజంగా రాగలుగుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, అనేక కారణాలు చెప్తావు. సరికాదు. కృతజ్ఞతతో కూడినటువంటి స్వభావం కాదది. నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే గతించిన దినాల్లో కేకలు వేస్తావు. కేకలు వేయాలి, కానీ కేకలు ఆలకించిన దేవుడు అద్భుతం చేసిన తర్వాత కృతజ్ఞత కలిగి దేవునితో నమ్మకంగా సహవాసం చేయాల్సిన అవసరం ఉందని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, అపోస్తుల కార్యాల్లో మనం చూడగలుగుతాం. పిల్లరా 3వ అధ్యాయం 8వ వాక్యంలో, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 8వ వచనంలో, శృంగారం అనే దేవాలయపు మెట్ల దగ్గర ఒక కుంటివాడు పిల్లరా అడుక్కుంటూ ఉన్న సందర్భం మనం చూస్తాం. 8వ వచనంలో పిల్లరా యోహాను, పేతురు యోహాన్లు వారి దగ్గరికి వచ్చి వారి చేయి పట్టుకొని లేపినప్పుడు వారి దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు అనే మాట చూస్తాం. వెళ్ళాను అనే మాట చూస్తాం. ప్రియ సహోదరి సహోదరుడా, వాడు కుంటివాడిగా ఉన్నాడు. కానీ పేతురు యోహాన్లో పిల్లరా మా తట్టు తేరుచూడు అని చెప్పి వారి చేయి పట్టుకొని లేపినప్పుడు వాడు దిగ్గున లేచాడు, నిలిచాడు, నడుచుచు గంతులు వేస్తూ పిల్లరా దేవుణ్ణి స్తుతిస్తూ వారితో కూడా అనగా దైవజనులతో కూడా వారి దేవాలయానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి మహిమపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. తన జీవిత కాలం అంతా దేవుడితో గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీకు అలాంటి స్థితి ఉందా? అలాంటి కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా నీవు ఉండగలుగుతున్నావా? నిజంగా దేవుడు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞత కలిగి ఉంటే జీవితాంతకాలం ప్రభువుతో అంటుకట్టబడిన వ్యక్తిగా నమ్మకంగా జీవిస్తావు. ఏ సంఘములో అయితే నువ్వు స్థాపించబడ్డావో, ఏ దైవజనుడి ద్వారా నీ బలపరచబడ్డావో, ఏ దైవజనుడు నీ కోసం కన్నీరు గార్చాడో ఆ సహవాసములో నమ్మకంగా జీవిస్తావు. పిల్లరా అటువైపు ఇటువైపు వెలుచూపుతో చూడవు. నీ మనసును అటుగా ఇటుగా చేసుకో. దేవుని మందిరములో దేవుని సహవాసం కోసం వస్తూ ఉంటావు. దేవుని మందిరంలో ప్రశాంతంగా దేవునితో సాంగత్యం చేయడానికి ఒక పిల్లరా చక్కని స్థితిని నువ్వు కలిగి ఉంటావు. దేవుడు చెప్పిన ప్రతిదానిని మనసులో ఉంచుకోగలుగుతావు. దాన్ని స్పందించి ఖచ్చితంగా దాన్ని సరిచేసుకోగలుగుతావు. దేవుడు మాట్లాడినప్పుడు సరి చేసుకోవాలే తప్ప ఎదుటి వారిని సరిచేయాలని చూడటం ఏమాత్రం వాక్యానుసారం కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎవరిని ఎందుకు నియమించాడో దేవుడు అందుకు అనుగుణంగా వాడుకుంటాడు. దేవుడు పిల్లరా ఎవరిని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో అనుగుణంగా దేవుడు నడిపించుకుంటూ ఉంటాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఒక టీచర్ స్కూల్లో పిల్లరా పాఠాలు చెప్తున్నాడంటే చెప్పడానికి అతడు నియమించబడ్డాడు.
అలాగే పిల్లలకు క్రమశిక్షణ నేర్పడానికి ఆ యొక్క టీచర్ నియమించబడ్డాడు. పిల్లల అందుకు తగిన జీతం ఆ యొక్క నియమించిన యాజమాన్యం ఇస్తూ ఉంటుంది. జీతం తీసుకొని పిల్లరా ఆ తెలియనటువంటి పిల్లలకు పాఠం తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. వారికి అర్థమైన రీతిలో వారికి బోధించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో వారిని సక్రమపరచాల్సిన అవసరం ఉంది. అందుకు దండించడం, అందుకు కోప్పడడం, అందుకు గద్దించడం అనేది పిల్లరా ప్రతి టీచర్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అది వాని యొక్క డ్యూటీ. మరైతే ఆ యొక్క పిల్లలు నేర్చుకుంటున్న పిల్లల డ్యూటీ ఏంటి? జాగ్రత్తగా వినడం, గద్దింపుకు లోబడడం, క్రమశిక్షణను నేర్చుకోవటం, చెప్పింది చేయటం టీచర్ యొక్క ఆ యొక్క విద్యార్థి యొక్క లక్షణం. కనుక టీచర్ చేయాల్సిన పని టీచర్ చేస్తే విద్యార్థి చేయాల్సిన పని విద్యార్థి చేయాలి. అలాగే సంఘములో సంఘ కాపరి దేని కొరకు నియమించబడ్డాడో ఆ పనిని తాను కొనసాగిస్తూ ఉన్నప్పుడు విశ్వాసులైన వారు పిల్లరా ఏ విధంగా సిద్ధపడి ఏ విధంగా దాన్ని స్వీకరించి ఆ ప్రకారంగా జీవించాలో విశ్వాసులు చేయాల్సిన పని విశ్వాసులు చేయాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం. దేవుని వాక్యానికి విధేయత చూపాల్సిన వారం, దేవుడు మాట్లాడినప్పుడు గద్దెంపునకు లోబడాల్సిన వారం. పిల్లరా దానికి బదులుగా మరొక రకంగా మన యొక్క పిల్లరా స్వభావాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తే అది మనకు నష్టమే తప్ప ఏమాత్రం లాభం కాదు. కనుక పిల్లరా దేవుని వాక్యాన్ని మనం స్వీకరించుదాం. ఒకవేళ గద్దింపు నీ కొరకు కాకపోవచ్చు, కానీ నీతో ఉన్న సహోదరులో ఎవరి కోసం దేవుడు గద్దించాడు, ఎవరిని దేవుడు సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు చేయని. దేవుని పనిని ఆటంకపరచవద్దు. దేవుని యొక్క పనికి ఏమాత్రం అడ్డు తగలవద్దు. దేవుని పనికి వ్యతిరేకంగా నిలవబడవద్దు. కృతజ్ఞత కలిగి జీవించు. ఒకసారి నీ వ్యక్తిగత జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో ఉండగా దేవుడు నిన్ను కరుణించాడు, ఏ స్థితిలో ఉండగా దేవుడు పిల్లల తన దాసుని ద్వారా బలపరిచాడు, తన సంఘము ద్వారా బలపరిచాడు, తన సహోదరుల ద్వారా బలపరిచాడు. కృతజ్ఞత కలిగి ఆలోచించి ఆ దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించడానికి నీ జీవితాంతకాలం వెలుచూపు వలన కాకుండా విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ నీకు దేవుడిచ్చిన సంఘములో సహవాసములో నేను ప్రేమించేటువంటి వారితో కలిసి నమ్మకంగా కొనసాగడానికి ప్రయత్నం చేయి. అలా కాకుండా నువ్వు ప్రక్కకు వెళితే ఎందుకు కాకుండా తయారైపోతావు, ఎందుకు కాకుండా మారిపోతావు. నీ పరిస్థితి చాలా దుర్భరంగా తయారైపోతుంది. రానున్న కాలము పిల్లరా నీవు జీవితంలో సుఖముగా క్షేమముగా ప్రశాంతంగా గడపాలి అంటే దేవుని మాటకు విధేయత కలిగి దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. రానున్న దినాలలో ఇంకా అవసరమైన అనేక ఆశీర్వాదాలు నీ చుట్టూ దేవుడు ఉంచుతాడు. నీపై దేవుడు తన దీవెన కలిగిన హస్తం చాపి దీవిస్తాడని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కృతజ్ఞత కలిగి తిరిగి వచ్చి దేవుని గొప్ప శబ్దముతో కేకలు వేస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తున్నటువంటి ఆ ఒక్కడైనటువంటి ఆ సమరయుడి వలె ఈరోజు వాక్యానుసారంగా జీవించడానికి మనమందరము మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ వర్తమానం వింటున్నటువంటి నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడిన మాటకు విధేయత కలిగి ఇప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగితే దేవుడిని కృప చూపుతాడు. ఒకవేళ ఈ సందర్భంలో కష్టంలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, ఇరుకు ఇబ్బందుల్లో బాధపడుతూ ఉన్నావా, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావా, అందరి చేత హేళనగా చూడబడి అవమానపరచబడుతూ ఉన్నావా, ఇప్పుడే యేసు క్రీస్తు ప్రభు సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరిల్లి ఆయన సన్నిధిలో కేకలు వేయి. దేవుడు నీ కేకలకు ఆగిపోతాడు, నీ వైపు దృష్టి పెడతాడు, నీకు తప్పక సహాయం చేస్తాడు. దేవుడు పిల్లరం నీ జీవితంలో కార్యం చేసిన నువ్వు కృతజ్ఞత లేకుండా, దేవుని మహిమపరచకుండా, దేవునితో సహవాసం చేసి ఆయన నామాన్ని ఘనపరచకుండా నిర్లక్ష్యంగా ఉన్నావా, ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నిన్ను నువ్వు పురుగొల్పుకో. దేవుని మహిమపరచడానికి నువ్వు హృదయాన్ని సిద్ధపరచుకో. అయ్యే మాత్రం సాకులు చెప్పకుండా, ఎటువంటి అభ్యంతరాలు ఆటంకాలు కలుగు చేసుకోకుండా దేవుడు చేసిన దానికి తగినట్లుగా తగిన మహిమను దేవుడికి చెల్లించడానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకో. ఖచ్చితంగా దేవాతి దేవుడు రానున్న దినాల్లో నిన్ను నీ కుటుంబమును దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ పరిస్థితులను ఆయన పూర్తిగా మార్చివేస్తాడు. అద్భుతమైన కార్యాల ద్వారా నీ కుటుంబాన్ని నిన్ను ఆదరిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యానుసారంగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకుంటూ ఆ ప్రకారంగా జీవించడానికి సమర్పణ చేసుకుంటూ
ప్రభు సన్నిధానానికి రా, ప్రభు నిన్ను కరుణించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడే దేవాదేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క కార్యం పొంది మరలా కృతజ్ఞత లేనిగా వారిగా, అలాగే వెన్ను చూపేవారిగా, వెనక తట్టు చూసేవారిగా ఏమాత్రం ఉంటున్నావేమో. దేవుడు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేసినా దేవుడితో సహవాసం చేయలేక నిర్లక్ష్యంగా దేవుడికి దూరంగా ఉన్నావేమో. అవసరాలకు మాత్రమే దేవుడిని వాడుకుంటూ ఉపయోగించుకుంటూ ఆయన కృపను పొందుతూ అవసరం తీరిన తర్వాత అనేక సందర్భాలు దేవుడిని మోసగిస్తూ వస్తున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నీకు సరికాదు. దేవుని జీవితంలో కార్యం చేశాడు, రానున్న దినాల్లో కూడా కార్యం చేస్తాడు. నమ్మకంగా దేవుడితో సహవాసం చేయి. అటు కృపా సహాయం దేవుడిని పట్ల చూపించి దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమెన్.